ఆంధ్రప్రదేశ్ పొలిటికల్లీ ఫైర్ బ్రాండ్ స్టేట్. ఇక్కడ రాజకీయాలు ఏడాది పొడవునా వేడివేడిగానే ఉంటాయి. ఎలక్షన్ సీజన్ వస్తే ఇక చెప్పేదేముంది. అందుకే ఏపీ ఓటర్లు ఓటుతో పోటెత్తుతారు. నేషనల్ ట్రెండ్ సెట్టర్లుగా మారిపోయారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వీఆర్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటున్నారు. దీనికి 2019లో నమోదైన ఓటింగ్ శాతాలే తిరుగులేని ఉదాహరణలు. మరీ ముఖ్యంగా ఏపీలోని 3 ఎంపీ నియోజకవర్గాలు రోల్ మోడల్గా నిలిచాయి. ఏంటవి? బాపట్ల, ఒంగోలు, నర్సారావుపేట ఏపీని దేశవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన 3 పార్లమెంట్ నియోజకవర్గాలు. ఎందుకంటే 2019 జనరల్ ఎలక్షన్ లో అత్యధిక శాతం ఓటింగ్ జరిగిన టాప్ 10 నియోజకవర్గాల్లో చోటు దక్కించుకున్నాయి ఈ 3 సెగ్మెంట్లు. తమ రికార్డులను తామే బద్దలు కొట్టి కింగ్ సైజ్ లో నిలబడ్డ హాట్ ఫేవరెట్ నియోజకవర్గాలివి. 2014లో బాపట్ల ఎంపీ నియోజకవర్గంలో 85.16% ఓటింగ్ నమోదైతే 2019లో అది 86.47%కి పెరిగింది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 2014లో 82.23% మంది ఓటు హక్కు వినియోగించుకుంటే 2019లో మరో 4% అదనంగా 86.35 మంది పోలింగ్ లో పార్టిసిపేట్ చేశారు. నర్సారావుపేట ఎంపీ సీట్లో 2014లో 84.68% నమోదైతే 2019లో అది 86.25%కి పెరిగింది. 90.6% ఓటింగ్ తో ఇండియాలోకెల్లా నంబర్ 1 అనిపించుకుంది అస్సాంలోని ధుబ్రీ ఎంపీ నియోజకవర్గం. ఆ తర్వాతి స్థానాలు ఏపీలోని ఆ 3 నియోజకవర్గాలవే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 80.4% ఓట్లతో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే బాగా పర్ఫామ్ చేసి 2వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. టాప్ ప్లేస్ లో ఉన్న వెస్ట్ బెంగాల్లో 81.8% ఓటింగ్ నమోదైంది. 2014లో నమోదైన 74.64% కంటే మరింత మెరుగుపడి 2019లో 80 మార్క్ క్రాస్ చేసింది ఏపీ. ఏపీ ప్రజలు సహజంగానే రాజకీయ పరంగా చైతన్యవంతులు. ఆ చైతన్యం క్రమక్రమంగా పెరుగుతూ రావడం గమనించాల్సిన విషయం. దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాల్ని నిశితంగా గమనిస్తూ వాటిపై లోతుగా చర్చిస్తూ ఎన్నికల ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొంటూ ఇలా పోలింగ్ పర్సెంటేజ్ ని పెంచుతున్నారు ఏపీ జనం. జనరేషన్లు మారుతున్న కొద్దీ రాజకీయాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఈ తేడా ప్రతి ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సానుకూల సంకేతమని చెప్తున్నారు విశ్లేషకులు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ దేశంలోకెల్లా అతి తక్కువగా ఓట్లు పోలైన నియోజకవర్గం. ఇక్కడ కేవలం 8.98% ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అంటే 100కి 9 మంది మాత్రమే పోలింగ్ బూత్ వైపు చూస్తున్నారన్నమాట. అటు తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గాలు 2019లో అత్యల్ప ఓటింగ్ రిజిస్టర్ అయిన టాప్ 10 సీట్ల జాబితాలో చేరాయి. హైదరాబాద్ లో 44.84, సికింద్రాబాద్ లో 46.5% ఓట్లు నమోదయ్యాయి. జంట నగరాల్లో ఓటింగ్ శాతం సగానికి సగం పడిపోవడం కొత్తేవీ కాదు. ఈ జంట నగరాల వల్లే తెలంగాణ రాష్ట్ర సగటు ఓటింగ్ శాతం తగ్గిపోతోంది. మొత్తానికి ఓటింగ్ శాతం లెక్కల్లో మేటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈసారి కూడా అదే ఊపు కొనసాగించే అవకాశం ఉంది. ఏపీలో కూటమి ఎఫెక్ట్తో పొలిటికల్ హీట్ బాగా పెరిగిన నేపథ్యంలో ఓటింగ్ శాతం ఇంకా పెరగొచ్చు అన్న అంచనా కూడా ఉంది.